ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు ఏపీ పబ్లిక్ కోసం మంచి ఇషారా చేస్తుండట. ఎన్నికలప్పుడు అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్నాడు కదా, అలా మల్లోటి అమలు చేస్తుండా. అంత మంచి ఇషారా ఏం చేస్తున్నాడో మనం కూడా ఓదాని వెనక ఒకటి ముచ్చటంతా మునుంబట్టి అరుచుకుందాం పారి. సంక్రాంతి పండుగ అయిపోవడుతోనే సీఎం చంద్రాల సారు సీదా ప్రజల తానికే పోతాడట. ఆ చెప్పుండ్రిగా మా కూటమి సర్కారు ఏలుబడి ఎట్లున్నది, ఏపీలో మా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి అయిన నా పనితనం ఎట్లున్నదో మనసులో ఏది దాచిపెట్టుకోకుండా మీకు ఎట్లా అనిపిస్తే అట్లనే వివరించుర్రి. మేము విడుదల చేస్తామన్న పథకాలన్నీ అందుతున్నాయా? అవి ఎవరి కోసమో పెట్టినాయి కావు, కేవలం మీకోసమే పెట్టినాయి. మీకు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఇస్తున్నాము. మీకు అందుబాటులో ఉండే మా పసుపుకోమ పార్టీ బుడ్డ లీడర్లు ఏమన్నా కమిషన్లు కావాలని కథలు పడితే ఎవ్వరు ఏకాన పైసలు ఇయ్యకుండ్రి. మీకు సేవ చేసేందుకు వచ్చి మీకోసం మేము విడుదల చేసే పథకాలు పొందుతుంటే మీతాన్నే మళ్ళా తీసుకున్నాడు పద్ధతి కాదని ఇట్లా వివరించుకుంటా అన్ని అరుచుకునేందుకు పబ్లిక్ ను అడిగే పేరంటం పనిగట్టుకుని మరీ పెట్టుకోబోతున్నాడట. ప్రధాని నరేంద్ర మోడీ సార్ కదా మన్ కీ బాత్ ప్రోగ్రాం పెట్టి పబ్లిక్ తో ఎట్లా మాట్లాడతాడో సేమ్ టు సేమ్ డిట్టో మక్కీకి మక్కి అచ్చం అట్లనే చంద్రాల సార్ కూడా అదే చేయబోతున్నాడట. అయ్యా సీఎం సారు, ప్రజల కోసలు అరుచుకునేందుకు మంచిగురమే చేస్తురు. మీరు ఏలుబడులకు వచ్చి కూడా మస్తు దినాలైతుంది. ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టున్నది. గత పంక పార్టీ గవర్నమెంట్లనే గలీజ్గా ఉన్నదని కూటమి సర్కారును ఏలుబడిలకు తెస్తే తమరి సర్కారు కూడా అంత సక్కదనంగా ఏం పని చేస్తలేదట. మీరు కూడా హామీలిచ్చి ఆలస్యం చేసుట్లా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ను మించిపోయినట్టున్నారు కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.